హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? చూడండి, ఇవి పాత లెగ్గిన్స్. ఈరోజు అయితే పాత లెగ్గిన్స్తో మంచి యూజ్ఫుల్ అయ్యేది, అందరికి ప్రతి ఇంట్లో యూజ్ఫుల్ అయ్యే డోర్ మ్యాట్ అయితే ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఓల్డ్ లెగ్గిన్స్ తీసుకున్నాను. మీ దగ్గర ఏమున్నా తీసుకోవచ్చు. లెగ్గిన్స్ అయినా పర్లేదు, శారీస్ అయినా, చున్నీస్ అయినా, ఏవైనా పర్లేదు. కొంచెం పనికిరానివి తీసుకోండి. కొంచెం బాగున్నాయి, పనికి వస్తాయి అంటే ఎవరికైనా పేదవాళ్ళకి ఇచ్చేయండి. ఇవి చిరిగిపోయినాయి, ఇక వేసుకోవడానికి కూడా పనికి రావు అంటే ఇలాంటివి రెడీ చేసుకోండి. చూడండి, పైన ఈ విధంగా ఫస్ట్ నడుం బెల్ట్ కట్ చేసేసి తర్వాత రెండు లెగ్స్ని ఇలా సపరేట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ జాయింట్ ఉంది కదా లెగ్కి, ఆ జాయింట్ని కూడా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. కింద ఈ విధంగా చిన్నగా ఉంది కదా బెల్ట్ లాగా, దాన్ని కూడా కట్ చేసుకొని ఈ విధంగా దీన్ని నీట్గా కట్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసిన దాన్ని స్ట్రైట్గా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ లెగ్గిన్స్ కాబట్టి వీటిని 1.5 ఇంచు వెడల్పుతో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ సారీస్, చున్నీస్ పల్చగా ఉండేవి ఏవైనా అయితే ఒక 4-5 ఇంచెస్ దాకా కట్ చేసుకోవాలి. ఇలాంటి లెగ్గిన్స్ మందంగా ఉన్న క్లాత్ అయితే 1.5 ఇంచ్ అయితే సరిపోతుంది. పాత బనియన్స్ లాంటివి కూడా ఉంటాయి కదా, అలాంటి వాటిని కూడా వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, నేనైతే ఈ విధంగా ముక్కల్లా కట్ చేసుకున్నాను కదా. ఈ క్లాత్ అనేది సాగుతుంది కదా, ఈ విధంగా వీటిని గట్టిగా లాగాలన్నమాట. చూడండి, ఇలా గట్టిగా లాగితే ఇది ఒక థ్రెడ్ లాగా రెడీ అయిపోతుంది. మనం కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ ఇదే విధంగా లాక్కోవాలి. చూడండి, నేనైతే ఇలా 2 లెగ్గిన్స్ తీసుకున్నాను. 2 కలర్స్లో మీకు నచ్చిన కలర్స్, మీకు నచ్చిన రకాలు ఎన్ని అంటే అన్నీ తీసుకోవచ్చు. ఇంకా డిఫరెంట్ కలర్స్లో కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ స్టార్టింగ్లో మనం ఏం కలర్ తీసుకోవాలనుకుంటున్నామో ఆ కలర్ థ్రెడ్ అయితే తీసుకోవాలి. నేనైతే ఈ కలర్ వేద్దాం అనుకుంటున్నాను. దానికైతే మనం ఈ విధంగా పిన్నిస్ పెట్టుకోవాలి. ఆ థ్రెడ్ కొంచెం చిన్నగా ఉందని నేను పెద్ద థ్రెడ్ తీసుకున్నాను. తర్వాత దానికి ఈ విధంగా మనం వేలు చుట్టూ ఇలా రింగ్ లాగా చుట్టేసుకొని రింగ్లో నుంచి ఈ విధంగా పిన్నిస్ని దూర్చి ఈ విధంగా ముడిలాగా వేసుకోవాలన్నమాట. చూడండి, దగ్గర నుంచి చూస్తే అర్థమవుతుంది. మనం ఇలా వేళ్ళ చుట్టూ రింగ్ లాగా చుట్టుకున్నాము కదా, దాంట్లో నుంచి ఈ విధంగా బయటికి తీస్తూ పిన్నిస్ని ఈ విధంగా ముడిలాగా వేసుకోవాలి. దగ్గరగా వేసుకుంటూ ఈ విధంగా నీట్గా ముడులు వేసుకోవాలి. ముడులు అనేవి కొంచెం టైట్గా లాగాలన్నమాట. ఫస్ట్ లైన్ కదా ఇది, ఫస్ట్ లైన్ కొంచెం ఎంత దగ్గరగా వేసుకుంటే మ్యాట్ అనేది లోపల వచ్చే రింగు అంత నీట్గా వస్తుందన్నమాట. మనం ఈ విధంగా దగ్గరగా వేసుకుంటే, టైట్గా వేసుకుంటే లోపల వచ్చే రింగు చాలా నీట్గా చిన్నగా బాగా వస్తుందన్నమాట. మనం పెద్దగా పట్టుకుంటే రింగ్ అనేది చాలా పెద్దగా వస్తుంది, మ్యాట్ అనేది అంత అందంగా కనిపించదు. రింగ్ చిన్నగా ఉంటే బాగుంటుంది. చూడండి, నేనైతే ఫస్ట్ లైన్ ఈ విధంగా వేసాను. ఒక 10-15 ముడులు అయితే పడతాయి. తర్వాత సెకండ్ లైన్ వేసుకుంటున్నాను. సెకండ్ లైన్ అంటే మనం ఫస్ట్ లైన్ వేసాం కదా, వాటిలో నుంచి తీయాలన్నమాట. ఒక్క ముడి నుంచి 2 సార్లు తీయాలి. చూడండి, ఈ విధంగా. ఎందుకంటే మనం మ్యాటు వెడల్పుగా పెరుగుతూ వస్తుంది కదా, అందుకోసం మనం ఒక్క ముడిలో నుంచి 2 సార్లు తీయాలన్నమాట పిన్నిస్ని. చూడండి, ఈ విధంగా నీట్గా లాక్కోవాలి. మరీ టైట్గా లాగకూడదు, మళ్ళీ నెక్స్ట్ టైం పిన్నిస్ దూర్చడానికి కష్టం అవుతుంది. అందుకే మరీ టైట్గా లాగకూడదు, అలాగని మరీ లూజ్గా కూడా పట్టుకోకూడదు. మామూలుగా అనుకుంటూ ఈ విధంగా చేసుకోవాలి. చూడండి, సెకండ్ లైన్ కూడా అయిపోయింది. ఇక్కడ మనం దారం అయిపోయింది కదా, ఇక్కడ మనకి నచ్చిన కలర్ వేసుకోవచ్చు. లేదంటే అదే సింగిల్ కలర్తో మ్యాట్ మొత్తం వేసుకోవాలంటే సింగిల్ కలర్తో కూడా వేసుకోవచ్చు. లేదంటే కలర్ మార్చుకోవాలనుకుంటే ఈ విధంగా మనకు నచ్చిన కలర్ని దానికి ఈ విధంగా సూది దారంతో జాయింట్ చేసుకోవాలన్నమాట. సూది దారంతో కుట్టేసుకోవచ్చు, లేదంటే చిన్నగా ముడి వేసుకోవచ్చు. ముడి అయితే కొంచెం మళ్ళీ అందులో నుంచి దూచినప్పుడు కొంచెం కష్టం అవుతుంది కదా. ఈ విధంగా నీట్గా పోల్ చేసి సూది దారంతో కుట్టేస్తే మ్యాట్ అనేది చూడడానికి కూడా అందంగా కనిపిస్తుంది. సింపుల్గా ఈ విధంగా సూది దారంతో రెండింటిని జాయింట్ చేసేసి ముడి వేసి కట్ చేసేసుకోవాలి.
ఈ విధంగా మనకు నచ్చిన కలర్స్లో ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా వేసుకోవచ్చు. లేదంటే సింగిల్ కలరే కావాలంటే సింగిల్ కలర్లో కూడా వేసుకోవచ్చు. చూడండి నేను ఇక్కడ వేరే కలర్ థ్రెడ్ యాడ్ చేశాను కదా, జాయిన్ చేశాను కదా. తర్వాత థర్డ్ రౌండ్ అన్నమాట. ఇప్పుడు థర్డ్ రౌండ్కి ఏం చేయాలంటే ఒక్కో దాంట్లో ఒక్కోసారి దూర్చాలి. ముడి అనేది ఒక్కో దాంట్లో నుంచి ఒక్కోసారి వేసుకుంటూ వెళ్ళాలి. మన సెకండ్ రౌండ్ ఒక్కో దాంట్లో 2 సార్లు దూర్చుకుంటూ వెళ్ళాము కదా, ఇప్పుడు ఒక్క దాంట్లో ఒక్క ముడే వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. థర్డ్ రౌండ్ మొత్తం అలాగే వేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఇంట్లో ఖాళీగా ఉన్న టైంలో ఇలాంటివి ఏదైనా చేస్తే మనకి ఇంట్లో పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి ఈ విధంగా నిదానంగా ముడులు అనేటివి వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. చూడండి ఇప్పుడు థర్డ్ లైన్ కూడా పూర్తయిపోయింది కదా. ఇప్పుడు ఫోర్త్ లైన్ అనమాట. ఫోర్త్ లైన్ ఏంటంటే ఒక దాంట్లో నుంచి ఒకసారి, ఒక దాంట్లో నుంచి 2 సార్లు దూర్చాలన్నమాట. చూడండి పిన్నిస్ అనేది ఒక ముడిలో నుంచి ఒకసారి దూర్చి ఇలా ముడి వేసుకోవాలి. మళ్ళీ సెకండ్ దాంట్లో నుంచి 2 సార్లు దూర్చాలన్నమాట. ఇప్పుడు ఒకసారి దూర్చాను కదా, మళ్ళీ ఇంకోసారి కూడా అందులో నుంచే దూర్చాలి రెండో టైం. చూడండి వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఫోర్త్ లైన్ మొత్తం అలాగే వేసుకుంటూ వెళ్ళాలి. ఒక దాంట్లో నుంచి ఒకసారి ముడి వేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ దానిలో నుంచి 2 సార్లు దూర్చి 2 సార్లు ముడి వేసుకోవాలి. ఈ విధంగా ఫోర్త్ లైన్ మొత్తం అలాగే వేసుకుంటూ వెళ్ళాలి. చూడండి మనం దారం జాయింట్ చేసుకున్నప్పుడు మరీ ఎక్కువ పొడవు కూడా జాయింట్ చేసుకోవద్దు. ఇలా దూర్చి లాగేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం కొంచెం అయిపోయిన తర్వాత అయిపోయిన కొద్దీ జాయింట్ చేసుకుంటూ ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి ఫోర్త్ లైన్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా. ఇక్కడ థ్రెడ్ అయిపోయింది. ఇక్కడ మీరు మళ్ళీ థ్రెడ్ మార్చుకోవాలనుకుంటే, వేరే కలర్ మార్చుకోవాలనుకుంటే వేరే కలర్ వేసుకోవచ్చు. అదే కలర్ కావాలంటే అదే కలర్ వేసుకోవచ్చు. మనకు నచ్చిన కలర్స్లో ఈ విధంగా జాయింట్ చేసుకుంటూ వెళ్ళాలి. నేనైతే ఇప్పుడు అదే కలర్తో వేద్దామని అదే కలర్ జాయింట్ చేస్తున్నాను. చూడండి అదే కలర్తో వేసేసాను. మొత్తం అలాగే వేసాను. ఈ లైన్స్ అన్నీ కూడా ఒక దాంట్లో నుంచి ఒకసారి, ఒక దాంట్లో నుంచి 2 సార్లు వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఈ బ్లూ కలర్ క్లాత్ మొత్తం అదే విధంగా వేసాను. ఒక దాంట్లో నుంచి ఒకసారి, ఒక దాంట్లో నుంచి 2 సార్లు, ఒక లైన్ అలా వేసాను. ఒక లైన్ ఒక దాంట్లో నుంచి ఒకసారి, ఒక దాంట్లో నుంచి ఒకసారి అలా వేసాను అనమాట. ఒక్కో లైన్ మారుస్తూ వచ్చాను, ఒకసారి అలా ఒకసారి ఇలా. తర్వాత నేనైతే ఇక్కడ కలర్ చేంజ్ చేసుకుంటున్నాను. వేరే కలర్ పెట్టేసుకున్నాను. మీకు నచ్చిన కలర్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. నేను ఈ విధంగా వేరే కలర్ పెట్టేశాను. ఇప్పుడు ఈ కలర్ నుంచి అన్నీ ఒక్క దాంట్లో నుంచి ఒకసారి, ఒక దాంట్లో నుంచి ఒకసారి పెట్టేసుకుంటూ వెళ్తున్నాను అన్నమాట. ఇక లైన్స్లో మళ్ళీ చేంజ్ చేయాల్సిన అవసరం లేకుండా మొత్తం ఒక దాంట్లో నుంచి ఒకసారి రౌండ్ మొత్తం అలాగే వేసుకోవాలి. మ్యాట్ మొత్తం అలాగే వేసుకోవాలి. చూడండి నేనైతే మ్యాట్ పూర్తి చేసేసాను. నాకు 2 లెగ్గిన్స్ అయితే సరిపోలేదు. నేను మళ్ళీ ఇంకొకటి తీసుకొని కట్ చేసుకున్నాను. ఈ విధంగా 3 కలర్స్ అయితే వచ్చేసాయి. మీకు ఇంకా పెద్దగా కావాలనుకుంటే ఇంకొకటి కూడా తీసుకొని వేసుకోవచ్చు. నాకు ఇంతవరకు సరిపోయింది. నేను ఆడికే కట్ చేసేసాను. చూడండి చివరి భాగం మిగిలిపోయింది కదా, దాన్ని ఈ విధంగా వెనక్కి ఫోల్డ్ చేసేసి సూది దారంతో ఇలా కుట్టేసి దాన్ని కట్ చేసేసుకోవాలన్నమాట. వెనక్కి ఫోల్డ్ చేస్తే అది బయటికి కనిపించదు. చూడడానికి ఈ విధంగా నీట్గా ఉంటుంది. ఇలా కట్ చేసుకోవాలి. చూడండి అందమైన మ్యాట్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇంట్లో ఉన్న వేస్ట్ క్లాత్లతో ఇంత అందంగా రెడీ చేసుకోవచ్చు. మనం ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో ఈ విధంగా రెడీ చేసుకుంటే, ఇలాంటి మ్యాట్లు అయితే బయట చాలా కాస్ట్ ఉంటాయి కదా. మనం ఖాళీగా ఉన్నప్పుడు ఇలా రెడీ చేసుకుంటే మనం ఎంతో మనీ సేవ్ చేసినట్టు అవుతుంది. ఇంట్లో కూడా మనకు నచ్చిన విధంగా అందంగా ఉంటుంది. ఇది కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.